హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లోని బీరకాయ పెసరపప్పు కూర అయితే చేద్దాము. ముందుగా ఇక్కడ నేనైతే బీరకాయల్ని 1/2 kg వరకు తీసుకున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని, ఒక 10 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ఈ కర్రీని బయట ఉన్న ఈ వాతావరణానికి, ఈ ఎండల్ని తట్టుకోవాలి అంటే ఈ కూర తినాల్సిందే అండి. బీరకాయ ఒంటికి చలవే, అలానే పెసరపప్పు కూడా ఒంటికి చలవే కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ చేస్తే సూపర్గా ఉంటుంది. మన ఛానల్లోని ఆల్రెడీ బీరకాయ శనగపప్పు కర్రీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. బీరకాయ కూర కూడా చేశాను, అదేవిధంగా బీరకాయ కొడుగుడు కూడా చేశాను. బీరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి కాంబినేషన్స్లో వండుకొని తిన్నారా ఆహా అంటారండి. అసలు ఇది బీరకాయ కూర అని మనం చెప్పేవారు కూడా నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చేసుకోవడానికి నేను ఒక టీ గ్లాసుల వరకు పెసరపప్పును కూడా తీసుకొని ఒక 10 నిమిషాల ముందే కడిగి ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన కర్రీలో వేసినప్పుడు కాస్త నానుంటుంది కాబట్టి త్వరగా ఫ్రై అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ అయితే పెట్టుకోవాలి. బాణీలోని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి ముందుగా పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయితే దీంట్లో ఉన్న ఘాటు కాస్త చచ్చిపోతుంది కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు. ఆ తర్వాత తాలింపు దినుసులన్నింటినీ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, దీని అంతటినీ బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నంలో వేరు పక్కన పెట్టరండి, ఒకసారి మీరు కూడా ఈ ట్రిక్ని ట్రై చేసి చూడండి. ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని కూడా వేసి బాగా అయితే కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయితే రావాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటేనే ఆనియన్స్ అనేవి కరెక్ట్గా మగ్గితేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోని ముందుగా మనం కట్ చేసి పక్కనుంచుకున్నటువంటి బీరకాయ ముక్కలన్నిటిని అయితే యాడ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, బీరకాయ ముక్కలన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా తాలింపంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన బీరకాయ ముక్కలకి ఈ తాలింపు స్మెల్ అంతా పడుతుంది, అదేవిధంగా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వెంటనే పెసరపప్పు కూడా వేసేస్తేనే దీంట్లో నుంచి వచ్చే వాటర్, బీరకాయలో నుంచి వచ్చే వాటర్ పట్టేసి పప్పు అనేది ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ కర్రీని ఈ ఎండలకి తప్పకుండా చేసుకోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఆ తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా వస్తుందండి. దీంట్లో వాటర్ అనేది చాలా వరకు అయితే రిలీజ్ అయిపోయింది కదా. ఈ టైంలో మనం ఒక 1/2 చెంచా వరకు పసుపుని, అలానే మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని, అదేవిధంగా కూరకారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ ఘాటును బట్టి కూరకారం మీరు వాడే దాన్ని బట్టి వేసుకోండి. ఒక 1/2 చెంచా వరకు ధనియాల పొడిని, అలానే గరం మసాలా పొడి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని వేసిన తర్వాత మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఎంత ఈజీగా అయిపోతుందంటే ఈ కర్రీ మ్యాక్సిమం ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఎవరైనా రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు సింపుల్గా ఇలా వెజ్ తినే వాళ్ళకి ఇలా చేసి పెట్టారా కడుపు నిండా తింటారండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.